టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో 2019 నుంచి 2024 వరకు హిందూ వ్యతిరేక ప్రభుత్వం అధికారంలో ఉందని, దీనికి నిదర్శనంగా రథాలు తగలబెట్టడం, దేవాలయాలపై దాడులు జరిగాయని ఆరోపించారు. గత పాలకులు ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చి అపచారాలు, అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. లడ్డూ ప్రసాదం విషయంలో గతంలో నాణ్యత లోపాలు ఉన్నాయని తాను చైర్మన్కు చెప్పినా పట్టించుకోలేదని అన్నారు. పరకామణి దొంగలించిన రవికుమార్ అనే వ్యక్తి దొంగతనాన్ని జగన్మోహన్ రెడ్డి చిన్న దొంగతనమని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి ఉందా? ఇదే యేసు దగ్గర జరిగి ఉంటే ఇలానే స్పందించేవారని ప్రశ్నించారు. దొంగతనం చేసిన రవికుమార్ నుంచి జగన్మోహన్ రెడ్డి 14 కోట్ల రూపాయల ఆస్తులను రాయించుకున్నారని, దానిని గిఫ్ట్గా చూపారని ఆరోపించారు. ఇవన్నీ జరిగితే కూడా అప్పుడుంటి మంత్రులు అవహేళనగా మాట్లాడడం జరిగింది. టీటీడీ నిధులు దారి మళ్లించే ప్రయత్నం చేస్తే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొని వచ్చే పరిస్థితి ఆ రోజు ఏర్పడింది. ఇవన్నీ కాకుండా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలని, ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా వైసీపీ ప్రభుత్వం ఆ రోజు మార్చుకోవడం జరిగింది. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా వైసీపీ నాయకులు మార్చుకోవడం జరిగింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడడం జరిగింది. ఇది మంచిది కాదు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని, కరుణాకర్ రెడ్డి గారిని, సుబ్బారెడ్డి గారిని 3 ప్రశ్నలు అడుగుతున్నా మిత్రులారా. ఈ పరకామణి అంశమైన తర్వాత రిపోర్ట్, ఇది విజిలెన్స్ రిపోర్టు, మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం. మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా అధ్యక్షులు బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు కానీ ఆధారాలతో మాట్లాడుతున్నాం. ఈ విజిలెన్స్ రిపోర్ట్లో ఏముంది తెలుసా? పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా ఈ కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకున్నా ఉన్నారు. ఎవరయ్యా పోలీస్ అధికారి? వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చేంత పోలీస్ అధికారి ఎవరయ్యా? సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి గారు, సమాధానం చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు, సమాధానం చెప్పండి సుబ్బారెడ్డి గారు. దీంట్లో ఆ ఏవిఎస్ఓ ఒక సమర్థమైన అధికారిని ఆ రోజు విజిలెన్స్ వాళ్ళు కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ ఏవిఎస్ఓ సతీష్ కుమార్ మొన్న విచారణకు వస్తున్నట్టు సందర్భంలో వారు ఏ విధంగా చనిపోయారో మీడియా మిత్రులందరికీ తెలుసు. ఇది అయిన తర్వాత పోలీసు అధికారి నుంచి ఒత్తిడి వచ్చిందన్నారా? ఇంకోటి అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, దొంగ దగ్గర నుంచి మేము 14 కోట్లు రిజిస్టర్ వాల్యూ, 14 కోట్ల ఆస్తులు రాయించుకుంటే దీన్ని తప్పంటారా స్వామి అన్నాడు. అయ్యా స్వామి, దొంగని దాతగా చేశారు, మీరు దొంగని దాతగా చేశారు, థెఫ్ట్ని గిఫ్ట్గా చేశారు. దొంగని దాతగా చేశారు, థెఫ్ట్ని గిఫ్ట్గా చేశారు. ఏ విధంగా రాయించుకుంటారయ్యా మీరు?